మంత్రి సీతక్క పర్యటన మల్కాపూర్ గ్రామం నుండి ప్రారంభమైంది. గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆమె రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, ప్రతి పేదవాడికి గూడు కల్పించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఆమె పునరుద్ఘాటించారు. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్కు చేరుకున్న మంత్రి అక్కడ ఏర్పాటు చేసిన స్నేహ వేసవి సెలవుల శిబిరాన్ని ప్రారంభించారు. విద్యార్థులను చదువు పట్ల ప్రోత్సహిస్తూ నిర్వహించిన సైకిల్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించడమే కాకుండా స్వయంగా వారితో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మంత్రి సీతక్క స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. చదువుకు వయసుతో సంబంధం లేదు, నిరంతరం నేర్చుకోవాలనే తపన ఉండాలి అని ఆమె పిలుపునిచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, ప్రతి బిడ్డ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సెలవుల్లో కేవలం ఆటలకే పరిమితం కాకుండా ఇలాంటి శిబిరాల ద్వారా కొత్త విషయాలను నేర్చుకోవాలని సూచించారు. మన సిఓ దివ్యాదేవరాజన్ గారి ఆధ్వర్యంలో డిఆర్డిఓ సాయన్న గారు మరి వారి ఏమంటారు యువ సైన్యాన్ని తయారు చేస్తూ ఈరోజు ఈ సెలబ్రేషన్స్ పెట్టుకోవడం జరిగింది. కలెక్టర్ గారికి, లా త్రిపాఠి గారికి, అదేవిధంగా హేమలత అగర్వాల్ గారికి, నగేష్ రెడ్డి గారికి, అన్వేష్ రెడ్డి గారికి, సిఓ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, మరి ఇతర సిబ్బంది, జిల్లా మా మహిళా సమైక్య అధ్యక్షురాలు, కమిటీ సోదరిమణులు, చిన్నారులందరికీ, పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు. వాస్తవానికి సేఫ్ అనే సంస్థ గ్రామీణ పేదరిక నిర్మూలన. ఒకప్పుడు గుప్పెడు బియ్యం పొదుపు, తర్వాత 10 రూపాయల పొదుపు, తర్వాత 100, 200 పొదుపుతో మొదలయ్యి ఈరోజు మన మహిళలకు 60,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలు 60,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మనకు ఒక 1,000 రూపాయలు బదిలీయాలంటే ఎవరు మనకు నీకేముంది, నువ్వు ఎట్లా కడతావు అని అడుగుతావు. కానీ ఈరోజు ఒక్కొక్క మహిళా సంఘానికి 20 లక్షల వరకు బ్యాంక్ లోన్ ఇప్పించి అది తిరిగి మళ్ళీ ప్రాపర్గా క్రమశిక్షణతో 100కు 100% రీపేమెంట్ చేసి బ్యాంకర్స్ యొక్క నమ్మకాన్ని పెంచినటువంటి వాళ్ళు మన మహిళా సంఘాలు, మన మహిళా సమైక్యలు. ఇవాళ నిర్మల్ జిల్లాలో వాళ్ళు తీసుకున్న 10 కోట్లు అయితే 10 కోట్లు మళ్ళీ ప్రాపర్గా నెలకు ఇంత 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 అని కట్టి ఆ వడ్డీ డబ్బులను మన ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది, వడ్డీ మీ మీద పడకుండా. కాబట్టి తీసుకునే ప్రతి రూపాయి మంచి పని కోసం ఇన్వెస్ట్ చేస్తే దాని ద్వారా 100 రూపాయలు ఖర్చు పెడితే 100 ఇన్వెస్ట్ వస్తే 100కు 100 పెట్టుబడి పోతుంది, 20 రూపాయలు మన కష్టానికి లాభం వస్తుంది. అట్లా పిల్లలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున 1,00,000 మంది యువతులను, యంగ్ గర్ల్స్ ను మనము మహిళా సంఘాలలో చేర్పించడం జరిగింది. భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు, సామాజిక భద్రత, ఇంట్లో చెప్పుకోలేని బాధలు, ఇంట్లో తీరని కష్టాలు మహిళా సంఘంలో ఉంటే ఖచ్చితంగా మహిళలందరూ కలిసి మనకు ఒక అక్కలాగా, ఒక చెల్లెలాగా, ఒక అమ్మలాగా తోడుగా ఉంటారు. తోడుగా మహిళా సంఘాలలో మనం చేస్తున్నాం. అట్లనే ఇప్పుడు మనం కొత్తగా యువతులకు వాళ్ళ యువ కిషోరాలను కూడా సంఘాలలో చేర్పించి ఈరోజు మనకు స్నేహ ప్రోగ్రాం ద్వారా సైకిల్ నేర్పించే కార్యక్రమం. అదే కాకుండా రేపు ఇంటర్, 10th హైయర్ స్టడీస్ కోసం కూడా ఏమైనా హెల్ప్ కావాలంటే మన సంఘాల ద్వారా మీకు హెల్ప్ చేసేటువంటి కార్యక్రమం. ఇందాక పాప చెప్పినట్టుగా ఇవాళ ఇంట్లో అమ్మ నాన్న చెప్పుకోలేని కష్టాలు, ఒంటరిగా ఉంటారు ఇంట్లో. అంటే ఒకరే పాప ఉంటుంది అనుకో, ఆమె తల్లిదండ్రులకు టైం వాళ్ళు ఇవ్వలేరు, లేదా వాళ్ళకి చెప్పాలంటే కూడా బాధ, భయం. కాబట్టి అట్లా టైంలో మనకు 10 మంది, 20 మంది, 100 మందితో ఒక గ్రూప్ ఉన్నప్పుడు, వివో గ్రూప్ ఉన్నప్పుడు అందులో మీకు దోస్తులు ఏర్పడతారు, ప్రాణ స్నేహితులు ఏర్పడతారు. అవసరానికి అక్కడ బ్యాంకు లెక్క లోన్స్ మనం డబ్బులు తీసుకోవడానికి యూజ్ అవుతుంది. కాబట్టి చాలా అవసరం. మీ కష్టాలు, మీ బాధలు, మీ ఇంట్లో బయట ఎదురయ్యే ఇబ్బందులు కూడా ఈ స్నేహ ప్రోగ్రాం ద్వారా మీ ఫ్రెండ్స్ కు, స్నేహితులకు చెప్పుకోవచ్చు. అట్లా మీకు ఏదైనా రేపు హైయర్ స్టడీస్ కోసం లోన్స్ కావాలన్నా కూడా మన మహిళా సంఘాల ద్వారానే మనం తీసుకునేటువంటి అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. మహిళా సంఘంలో ఉన్న సభ్యురాలు ఎవరైనా యాక్సిడెంట్ అయి చనిపోతే వాళ్ళకు 10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ఎవరైనా లోన్ తీసుకొని కట్టలేని పరిస్థితులలో
జ్వరము ఏదో చనిపోతే వాళ్ళ 2 లక్షల లోన్ కూడా మాఫీ చేస్తున్నాం. ఇవాళ 60,000 కోట్ల రూపాయలు ఇవ్వడంతో పాటు 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీ, అదేవిధంగా కుట్టు మిషన్లు కూడా భవిష్యత్తులో నేర్పించుకుంటూ ఇప్పుడు కుట్టు మిషన్లు అంగన్వాడీ బట్టలు కానీ స్కూల్ యూనిఫామ్ కానీ బట్టలు కుట్టొచ్చే మహిళా సంఘాల వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. బస్సు కూడా మీకు ఓనర్షిప్, ప్రతి నెల ఆ బస్సు 70,000 మండల సమైక్యకు మీకు ఆదాయం వస్తుంది. ఆ డబ్బులు కింది వరకు మీరు పంచవచ్చు. అట్లనే ఐకేపీ సెంటర్లు ఊర్లలో మా చిన్నారులు కూడా చదువులేని టైంలో ఐకేపీ సెంటర్లు కూడా నడిపించుకొని వాటి ద్వారా వచ్చే కమిషన్ను మీ అవసరాల కోసం, మీ సంఘ అవసరాల కోసం కూడా తీర్చుకోవచ్చు. ఏదైనా చిన్న చిన్న బిజినెస్ పెట్టుకుంటామన్నా కూడా మీకు లోన్స్, వడ్డీ లేని రుణాలు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు చిన్నతనంలో లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. చాలా అట్రాక్షన్ ఉంటుంది, లాగుతా ఉండే చెడు అలవాట్లు తొందరగా మనల్ని అట్రాక్ట్ చేస్తాయి, కానీ అది జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకనే సే నో టు డ్రగ్స్ అనే కార్యక్రమాన్ని కానీ, లేదా ఈ ప్రేమల పేరుతో చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని తర్వాత మోసపోయి మళ్ళీ ఇంటి మీదకి వచ్చి ఎటు కాకుండా ఖచ్చితంగా మీరందరూ బాగా చదువుకోవాలి. మీకు ప్రభుత్వం కానీ మన సెల్ఫ్ సంస్థ కానీ మేమందరం కన్నా వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు అండగా ఉంటాం. మీరు చేయాల్సింది కష్టమైన ఇష్టంగా చదువుకోండి, కష్టాన్ని ఇష్టంగా ఎంచుకోండి. కష్టంలో ఉన్న సుఖము సంతోషం ఎక్కడ ఉండదు. నేను కూడా 10th క్లాస్తోనే నా స్టడీ ఆగిపోయింది. తర్వాత నా లైఫ్ ఉద్యమాలు, పోరాటాలు, విప్లవాలు అటు వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత ఆగిపోయిన స్టడీని కంటిన్యూ చేస్తూ LLB చేసిన, లాయర్గా ఎక్కడైతే ఏ కోర్టునైతే ఇట్లా చేతులు కట్టుకొని జడ్జి ముంగట నిలబడ్డానో 5 ఏళ్ల తర్వాత అదే కోర్టులో బ్లాక్ కోట్ వేసుకొని నా అడ్వకేట్గా పోయి నిలబడ్డా 5 ఏళ్ల తర్వాత. పాలిటిక్స్లోకి వచ్చిన, MA కంప్లీట్ చేసిన, LLM కంప్లీట్ చేసిన, PhD కంప్లీట్ చేసిన, మొన్ననే 2nd PhD కోసం ట్రై చేసిన కానీ